మార్వెల్ కామిక్స్లోని సూపర్ హీరోస్తో పాటు గ్రీక్, నోర్స్ ఇలా ఇంటర్నేషనల్గా చాలా పాపులర్ మైథాలజీస్ అన్నింటినీ కూడా మిక్స్ చేస్తూ ఉంటారనమాట. కొన్ని కంట్రీస్ యొక్క ఏన్షియంట్ హిస్టరీ గాడ్స్ని కూడా అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు, లైక్ చైనా, ఇండియా ఈ విధంగా అనమాట. అలా ఇండియన్ హిందూ గాడ్స్ కూడా ఈ కామిక్స్లో ఉన్నారు అండ్ డీసీలో కూడా ఉంటారనమాట. సమ్ టైమ్స్ వాళ్ళు కొన్ని మేజర్ మూమెంట్స్లో కూడా అపీర్ అవుతారు. ఆ విధంగా ఒక కాంట్రవర్షియల్ అపీరెన్స్ లార్డ్ శివ గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. దీని తర్వాత క్రియేట్ అయిన కాంట్రవర్సీకి మార్వెల్ వాళ్ళు రిప్లై కూడా ఇచ్చారు. సో ఈ రోజు దాని గురించి తెలుసుకుంటే చాలా మంది తెలియని వాళ్ళకి అండ్ తెలిసిన వాళ్ళకి కూడా ఒకసారి రిపీట్గా దాని గురించి తెలుసుకున్నట్టు ఉంటుందని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ద మైటీ థార్ ఇష్యూ నెంబర్ 301లోని లార్డ్ శివ, లార్డ్ విష్ణు, బ్రహ్మ వీళ్ళ అపీరెన్స్ అయితే జరిగిందనమాట. ఆ స్టోరీకి ముందు అసలు లార్డ్ శివకి థోర్కి ఫైట్ జరగాల్సిన సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే, సెలిస్టియల్స్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎటర్నల్స్ ఫిల్మ్లో కూడా చూసే ఉంటారు. మార్వెల్ కామిక్స్లో ఈ సెలిస్టియల్స్ అయితే క్రియేటర్స్ అనమాట. చాలా లైఫ్ ఫామ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు అండ్ సమ్ టైమ్స్ వాళ్ళు క్రియేట్ చేసిన క్రియేషన్లోకి వాళ్ళు ఇంటర్ఫియర్ కూడా అవుతారనమాట. అంటే ఈ సెలిస్టియల్ ఎమర్జెన్స్ అంటూ వీళ్ళకంటూ ఒక సపరేట్ ఎజెండా అండ్ ఒక డిస్కషన్ ఉంటుంది. ఆ డిస్కషన్లో అయితే మాత్రం వాళ్ళు క్రియేట్ చేసిన కొన్ని క్రియేషన్స్లోని ఇంటర్ఫియర్ అయ్యి అది వర్తియా కాదా, యూజ్లెస్ అనిపిస్తే కంప్లీట్గా వైప్ అవుట్ చేసేస్తారు అండ్ కొత్త క్రియేషన్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇలా చేస్తున్న మూమెంట్స్లో అయితే మాత్రం వాళ్ళు హ్యుమానిటీ గురించి అండ్ కొంత క్రియేషన్ వాళ్ళకి పర్ఫెక్ట్గా అనిపించగా కంప్లీట్గా అరెస్ట్ చేసేద్దాం అనుకుంటారు. ఆ విధంగా వాళ్ళు ఆస్గార్డ్కి వెళ్తారు. ఓడిన్ కేవలం ఆస్గార్డ్కి మాత్రమే కాదు, మల్టిపుల్ రెలమ్స్కి ప్రొటెక్టర్ అండ్ గాడ్ లాంటి వాడు. కాబట్టి సెలిస్టియల్ తీసుకున్న ఈ డిసిషన్ అయితే ఓడిన్ అస్సలు యాక్సెప్ట్ చేయడు. వాళ్ళ మీద కోపం అవుతాడు కూడా. ఈ సెలిస్టియల్స్ గ్రూప్ ని వాళ్ళని ఎదుర్కోవడానికి, అటాక్ చేయడానికి డిస్ట్రాయర్ ని యూజ్ చేద్దామని అనుకుంటాడు. కానీ డిస్ట్రాయర్ అయితే మాత్రం ఆ సెలిస్టియల్స్ కి అస్సలు సమవుచి కాదు. కాబట్టి ఆ డిస్ట్రాయర్ కి ఒక స్పెషల్ పవర్ ఇవ్వడానికి మొత్తం ఆ ఆస్గార్డ్ లో ఉన్న చాలా మంది గాడ్స్ యొక్క పవర్స్ తోటి, వాళ్ళ సోల్స్ యొక్క ఎక్స్ట్రా పవర్ ని కూడా ఈ డిస్ట్రాయర్ లోకి వెళ్ళడం తోటి చాలా పవర్స్ వస్తాయి. దాంతో సెలిస్టియల్స్ ని అడ్డుకోవడానికి, ఎదుర్కోవడానికి ఆ డిస్ట్రాయర్ పనిచేస్తుంది. అయినప్పటికీ కూడా కాస్త టఫ్ అనిపించినప్పటికీ ఓడిన్ స్వయంగా తన పవర్, తన సోల్ ని కూడా ఈ డిస్ట్రాయర్ తోటి కలిసి సెలిస్టియల్స్ తోటి రైన్ గోల్డ్ అనే స్వోర్డ్ తోటి, పవర్ఫుల్ స్వోర్డ్ తోటి ఫైట్ చేస్తాడు. వివిధ రకాల ట్రిక్స్ ని యూజ్ చేసి ఆ స్వోర్డ్ ని అడ్డుకుందాం అనుకున్నప్పటికీ సెలిస్టియల్స్ వల్ల కాదు. కానీ జిరాన్ అయితే మాత్రం ఆ డిస్ట్రాయర్ యొక్క హ్యాండ్ ని పట్టుకొని ఫ్రీజ్ చేసి బ్రేక్ చేస్తాడు. దాంతో స్వోర్డ్ అయితే మాత్రం బ్రేక్ అయ్యి వేరే ప్లేస్ కి వెళ్తుంది. దాంతో డిస్ట్రాయర్ వీక్ అయిపోతాడు. అలా ఆ టైంలోనే థోర్ కూడా అక్కడికి వస్తాడనమాట. అలా చూస్తున్నప్పుడే ఆ డిస్ట్రాయర్ని సెలిస్టియల్స్ చంపేస్తారు. అంటే అందులో ఉన్న ఓడిన్ మొత్తం వాళ్ళందరూ కూడా, ఆస్గార్డియన్స్ అందరూ కూడా చనిపోయినట్టే. సో ఒక్కసారిగా సడన్ గా చూసి థోర్ అయితే మాత్రం చాలా కోపం అయిపోతాడు. ఎంతవరకు థోర్ ఆస్గార్డ్ లేడు, లాస్ట్ మూమెంట్ లో వస్తాడనమాట. సడన్ గా ఇది చూసిన థోర్కి చాలా కోపం వచ్చి అక్కడ ఉన్న స్వోర్డ్ని అయితే మాత్రం ఆ సెలిస్టియల్ గుండె వైపు విసురుతాడనమాట. అయినా సెలిస్టియల్ ఈజీగా ఆ స్వోర్డ్ని బయటకు తీయగలుగుతుంది సరే, ఎందుకంటే ఓడిన్ డిస్ట్రాయర్ పవర్ లేకపోవడం. థోర్ ఈజీగా సెలిస్టియల్ చేతిలో ఓడిపోతాడు. అలానే సెలిస్టియల్స్ ఎర్త్ కూడా వెళ్తారనమాట. ఈ ఎర్త్ దగ్గర మదర్ ఎర్త్ ఉంటుంది, అంటే భూతల్లి టైప్ లోని. ఈ కామిక్స్ లోని మదర్ ఎర్త్ ని గేయి అని పిలుస్తారు. సో గాడెస్ గేయి అయితే మాత్రం ఈ సెలిస్టియల్స్ యొక్క సాల్వేషన్ ని ఆపడానికి ఎర్త్స్ ఫైనెస్ట్ చిల్డ్రన్ ని, అంటే ఎటర్నల్స్ ని ఆఫర్ చేస్తుంది. ఈ ఎర్త్ ఎటర్నల్స్ ని కూడా క్రియేట్ చేసింది సెలిస్టియల్సే కదా, డీవియన్స్ ని ఆపడానికి. సెలిస్టియల్స్ జరిగిన ఫైట్ లోని ఆస్గార్డ్ డిస్ట్రాయ్ అయిపోయింది. ఆ ఫైట్ లోని థోర్ ఓడిపోయి గాయాలతోటి అలా ఎర్త్ వైపు వచ్చి పడతాడనమాట. అప్పుడు తను ఈ మదర్ గేయిని కూడా మీట్ అవుతాడు. ఇక్కడ థోర్ తోటి ఈ ఎర్త్ మదర్ అయిన గాడెస్ గేయి చెప్పేది ఏంటంటే తనే తన ఓన్ మదర్ అని. లాస్ట్ రాగ్నరాక్ సైకిల్ తర్వాత ఓడిన్ ఆస్గార్డియన్స్ ని తిరిగి బ్రతికించిన తర్వాత తనైతే మాత్రం రక్త సంబంధంతో ఉన్న ఒక కొడుకుని కందామని, అది కూడా ఎర్త్ తో లింక్ అయి ఉండే కొడుకుని కందామని కోరుకుంటాడు. ఆ విధంగా మదర్ ఎర్త్ గేయి అయితే మాత్రం జాడ్ ఆకారంలోని ఓడిన్ తో కలిసి ఈ థోర్ని అయితే కంటుంది. ఆమె ప్రెగ్నెంట్ అయ్యి ఈ బిడ్డ పుట్టేంత వరకు ఒక కేవ్లో అయితే మాత్రం ఉంటుంది ఎర్త్ తో లింక్ అయ్యి. అలా పుట్టిన తర్వాత ఓడిన్ ఆ బాబుని తీసుకెళ్లిపోతాడు. మదర్ గేయి చాలా రకాలుగా, చాలా రూపాల్లోనే మారుతుందన్నమాట. సో అఫీషియల్గా, బయోలాజికల్గా ఫ్రెగా తన మదర్ కాదని చెప్పి థోర్కి ఆ టైంలో తెలుస్తుంది. అలానే ఇక్కడ మదర్ గేయి ఈ థోర్కి చెప్పే ఇంకొక హోప్ ఏంటంటే, మీ ఆస్గార్డియన్స్ని మీ ఫాదర్ ఓడిన్ అయితే మాత్రం ఈ సాక్రిఫైస్ చేశారు, వాళ్ళని తిరిగి బ్రతికించడానికి మరొక ఆప్షన్ కూడా ఉంది. ముల్లోకాల్లో ఉండే చాలా మంది పవర్ఫుల్ గాడ్స్ యొక్క పవర్స్ ని వాళ్ళు స్వయంగా నీకు ఇచ్చి, అంటే నీ ప్రాబ్లమ్ ని నువ్వు చెప్పి వాళ్ళ దగ్గర నుండి పవర్స్ ని తీసుకురాగలిగితే మాత్రం ఆ పవర్స్ తోటి మీ ఆస్గార్డియన్స్ ని, ఓడిన్ ని తిరిగి బ్రతికించగలవు అనే సొల్యూషన్ ని చెప్తుంది. వెంటనే ఓడిన్ కి చాలా మంది క్లోజ్ గా ఉండే గాడ్స్ దగ్గరికి ముందు థోర్ వెళ్తాడనమాట. అలా అందరూ అయితే మాత్రం ఓడిన్ నాకు సొంత మనిషి లాంటి వాడు, అంటే మాకు బాగా క్లోజ్ అని చెప్పి జ్యూస్ కానీ చాలా మంది, పోసైడన్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ పవర్స్ ని ఇస్తారు. ఈడ్జమ్నా, హోరస్, హోలర్ ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం ముల్లోకాల్లో ఉన్న అందరి గాడ్స్ని అయితే మాత్రం థోర్ మీట్ అవుతాడు. చైనీస్ ఏన్షియంట్, జాపనీస్ ఏన్షియంట్ అందరి గాడ్స్ని కూడా థోర్ మీట్ అవుతాడు. వాళ్ళ దగ్గర నుండి పవర్స్ని ఒప్పించి తీసుకురాగలుగుతాడు. చివరిగా థోర్ అయితే మాత్రం
ఈ ఇండియన్ గాడ్స్ అయిన త్రిమూర్తులని నిర్వాణ దగ్గర మీట్ అవుతాడనమాట. అయితే ఇక్కడ వాళ్ళు వెంటనే మహావిష్ణు మొదటిసారిగా థోర్ని చూడగానే మీ ఫాదర్, మీ ఆస్గార్డియన్స్ బాగున్నారని అడగగా తన ప్రాబ్లమ్ ని చెప్తాడనమాట. మీ పవర్స్ నాకు కావాలని. థోర్ అక్కడ ఒప్పించాల్సింది ఓన్లీ లార్డ్ విష్ణుని మాత్రమే కాదు, బ్రహ్మని, దాంతోపాటు లార్డ్ శివని కూడా. బ్రహ్మ మా ట్రినిటీ రూల్స్ ప్రకారం అయితే మాత్రం ఇలాంటి డిసిషన్ తీసుకోవడంలోని ఖచ్చితంగా ఆలోచించాలి. ప్రతి జీవితం కూడా నాకు చాలా విలువైనది అని చెప్తాడు. కానీ లార్డ్ శివ మాత్రం దీనికి ఒప్పుకోడు. లార్డ్ శివ డిస్ట్రాయర్ ఆఫ్ ద వరల్డ్ గా పిలుస్తారు. డెత్ అనేది ఒక క్రియేషన్ లోని భాగమే, కాబట్టి చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని తిరిగి బ్రతికించాలనే డిసిషన్ అయితే మాత్రం అసలు కరెక్ట్ కాదు. ఆ ప్లేస్ లోని కొత్త క్రియేషన్ పుట్టొచ్చు కాబట్టి దీనికి నేను ఒప్పుకోను అంటాడు. దాంతో థోర్ అయితే మాత్రం చాలా షాక్ అయిపోతాడు సడన్ గా. ఇలా వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ కూడా డిస్కస్ చేసుకుని ఫైనలైజ్ అయిన తర్వాత థోర్కి అయితే మాత్రం హెల్ప్ చేయడానికి ఒప్పుకోరు. ముఖ్యంగా లార్డ్ శివ అయితే మాత్రం అస్సలు ఒప్పుకోడు అనమాట. దాంతో థోర్ అయితే మాత్రం మీకు కావాల్సింది ఏదైనా చెప్పండి, నేను తిరిగి తీసుకొస్తాను, కానీ మా ఆస్గార్డియన్స్ ని వాళ్ళని కాపాడడానికి నాకు ఇదొక్కటే దారి కాబట్టి హెల్ప్ చేయమని అడుగుతాడు. మాకు ఇవ్వడానికి ప్రస్తుతానికి నీ దగ్గర ఏమీ కూడా లేదు అని కొద్దిగా కించపరిచినట్టు మాట్లాడగానే థోర్ కోపం అవుతాడనమాట. దాంతో లార్డ్ శివకి థోర్కి బ్యాటిల్ జరుగుతుంది. ఇక్కడ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్లేస్ లోని, ఆ నిర్వాణ ప్లేస్ లో అయితే మాత్రం థోర్ ఎంత ప్రయత్నించినా లార్డ్ శివని అస్సలు ఓడించలేడు. ఎందుకంటే అక్కడ లార్డ్ శివకి లిమిట్లెస్ పవర్స్ ఉంటాయి కాబట్టి థోర్ ఏ మాత్రం కూడా సమవుచ్చి కాకపోవడంతో ఈజీగా ఓడిపోతాడు. కానీ ఈ విషయాన్ని థోర్ అయితే మాత్రం గమనిస్తాడు. ఈ ప్లేస్ లోని లార్డ్ శివకి గట్టి పవర్స్ ఉన్నాయి, తనని డిఫీట్ చేయాలంటే ఈ ప్లేస్ నుండి మరొక ప్లేస్ కి షిఫ్ట్ అవ్వాలని చెప్పి ఆ విధంగా తన హ్యామర్ ని యూజ్ చేసి వేరే పోర్టల్ క్రియేట్ చేసి ఈ నిర్వాణ నుండి లార్డ్ శివని వేరే ప్లేస్ కి తీసుకువెళ్లి అక్కడ డిఫీట్ చేద్దామని అనుకుంటాడు అనమాట. ఒక సుడిగుండం లాగా క్రియేట్ చేసి కొద్దిగా కన్ఫ్యూజ్ చేద్దామని అనుకున్నప్పటికీ లార్డ్ శివ తన థర్డ్ ఐని యూజ్ చేసి ఈజీగా థోర్ని పట్టుకొని మళ్ళీ ఇక్కడ కూడా డిఫీట్ చేయడానికి చూస్తారు. కానీ లాస్ట్ స్టేజ్ లో అయితే మాత్రం థోర్ కంప్లీట్ గా వేరే లొకేషన్ కి వెళ్ళిపోతారు. నిర్వాణలోని చాలా గాయాలు, దెబ్బలు గట్టి తగులుతాయి అనమాట. లార్డ్ శివ తోటి థోర్ కనీసం కూడా మ్యాచ్ చేయలేకపోతాడు. కానీ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత థోర్కి కంప్లీట్గా అడ్వాంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ చోట థోర్ అయితే మాత్రం లార్డ్ శివ యొక్క వెపన్ ని కూడా కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసేస్తాడు. దాంతో లార్డ్ శివ కోపంగా వెపన్ లేని ఎనిమి తోటి ఫైట్ చేస్తావా అంటే అప్పుడు థోర్ కూడా తన హ్యామర్ ని పక్కన పెట్టేసి హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేస్తారనమాట. ఈ ఫైట్ లో కూడా థోర్ కి కంప్లీట్ గా అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుందన్నమాట. లార్డ్ శివ ఫైట్ చేస్తూ నేను డిస్ట్రాయర్ ఫోర్స్ ని ఏ యాంగిల్ లో కూడా ఈ డెత్ విషయంలోని, లైఫ్ ని బ్యాలెన్స్ చేసే విషయంలోని నేను అగ్రీ చేయను, యాక్సెప్ట్ చేయను అని చెప్తారనమాట. అయితే ఇక్కడ థోర్ నేను అవెంజర్ ని, నా ప్రజలన్నీ తిరిగి బ్రతికించడానికి నేనే మెయిన్ హోప్ ని, కాబట్టి అన్యాయంగా చనిపోయిన వాళ్ళ డెత్ ని నేను అసలు యాక్సెప్ట్ చేయను, ఎలా అయినా వాళ్ళని బ్రతికిస్తా అని చెప్పి లార్డ్ శివని ఓడించి మర్యాదగా ఆ పవర్స్ ని వాళ్ళని బ్రతికించే ఛాన్స్ ఇవ్వకపోతే నిన్ను ఇక్కడ నుండి ఆ వాయువులోకి పడేస్తాను, తర్వాత నువ్వు బయటికి రావడం కష్టం అన్నట్టు లార్డ్ శివ స్వయంగా ఆ పవర్స్ ని థోర్కి ఇచ్చేలాగే చేసుకుంటాడు అనమాట. ఆ విధంగా కంప్లీట్ గా లార్డ్ శివ ఈ ఫైట్ లో డిఫీట్ చేసినట్టు ఈ కామిక్స్ లో చూపించారు. ఆ తర్వాత చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. ఎందుకంటే లార్డ్ శివ చాలా పవర్ఫుల్, కంప్లీట్ గా డిస్ట్రాయర్ ఆఫ్ ద వరల్డ్, అంటే చాలా పవర్ఫుల్ సుప్రీం బీయింగ్. అలాంటి గాడ్ ని నార్మల్ థండర్ గాడ్ బీట్ చేయడం అనేది అసలు అన్కన్విన్సింగ్ కాదు. అంటే ఈవెన్ కామిక్స్ పరంగా, క్యారెక్టర్స్ పరంగా చూసుకున్న లార్డ్ శివ పవర్స్ అనేవి అన్లిమిటెడ్ అనమాట. థోర్ కనీసం కూడా 10% కాదు 1% కూడా మ్యాచ్ చేయడం కష్టం అన్న రేంజ్ లో. ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటంటే లాస్ట్ డైలాగ్ లోని థోర్ అయితే మాత్రం లార్డ్ శివని వాయిడ్ లో పడేస్తా అని బెదిరించడం. అసలు వాయిడ్ కన్నా బియాండ్ పవర్ఫుల్ గా, అంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లేని లార్డ్ శివ అసలు వాయిడ్ కి భయపడడం ఏంటి అన్నట్టు. అవును, లార్డ్ శివ బియాండ్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద ఫిజికల్ యూనివర్స్. అవును, చాలా డీప్ నాలెడ్జ్ ప్రకారం లార్డ్ శివకి అసలు ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లేదని చెప్తారు. యాక్చువల్ గా ఆ డమరుకం గానీ, ఆ స్నేక్ గానీ అదంతా కూడా ఆర్ట్ రూపంలోని డివోర్స్ క్రియేట్ చేసుకున్న ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ తప్పించి కంప్లీట్ గా ఆయన ఇదే ఆకారంలో ఉంటారని కాదు. యాక్చువల్ గా ఆయనకి ఎగ్జిస్టెన్స్ లేదని చెప్పి హిందూ డీప్ ప్రూఫ్స్ లో కూడా చాలా మంది ఋషులు, హిందూ పండితులు చెప్తారు. అలాంటి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లేని లార్డ్ శివ ఈవెన్ కామిక్స్ క్యారెక్టర్స్ ప్రకారం కంపేర్ చేసుకోవాలన్నా కూడా సెలిస్టియల్స్ కూడా మ్యాచ్ చేయలేరు. ఈవెన్ తన థర్డ్ ఐ అనేది ఒక మ్యాజిక్ కాదు, కంప్లీట్ గా డిస్ట్రాయ్, అంటే ఒక బూడిది చేయగలిగే పవర్ కూడా తన థర్డ్ ఐలో ఉంటుంది ఆపోనెంట్ ని తను తలుచుకుంటే. బట్ సమ్ టైమ్స్ ఈ కామిక్స్, బిగ్ స్కేల్ యాక్షన్ ఫిల్మ్స్ లోని ఆపోనెంట్స్ చాలా పవర్ఫుల్ గా ఉన్నప్పటికీ హీరోస్ ఫైట్స్ చేస్తున్నప్పుడు ఏదో ఒక పాసిబిలిటీస్ లోని వాళ్ళు ఓడిపోవడానికి ఛాన్స్ క్రియేట్ చేసి హీరోయే విన్ అయినట్టు, వాళ్ళ గోల్ ని వాళ్ళు అచీవ్ చేసినట్టు చూపిస్తారు. ఇక్కడ కూడా అదే చేసినప్పటికీ కనీసం యాక్సెప్ట్ కన్విన్సింగ్ గా ఏ యాంగిల్ లో కూడా అవ్వనిది చాలా పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఆ తర్వాత మార్వెల్ వాళ్ళు ఇచ్చిన రిప్లై ప్రకారం యాక్చువల్ గా ఆ సీన్ లోని కంప్లీట్ గా వచ్చింది ఒరిజినల్ లార్డ్ శివ కాదు. మేము లార్డ్ శివని ఫస్ట్ అపీరెన్స్ ఈ యాంగిల్ లో, ఈ స్టోరీలో కాదు, వేరే స్టోరీలో ప్లాన్ చేసుకున్నామని చెప్పి అక్కడికి లార్డ్ శివ గెటప్ లో వచ్చింది ఇంద్రుడు అని చెప్పి అపాలజీ చెప్పారు. అంటే ఓన్లీ హిందూ ఏన్షియంట్ బిలీఫ్స్ అని కాదు, కంప్లీట్ గా ఆ క్యారెక్టర్ ని మీరు కంపేర్ చేసుకున్న, పవర్స్ ఎబిలిటీస్ ని కంపేర్ చేసుకున్న ఇదే రియాలిటీ అని. సో
తర్వాత మళ్ళీ మారోల్ వాళ్ళు అయితే మాత్రం లార్డ్ శివాని డిఫరెంట్ సిచ్యువేషన్స్లోని మళ్ళీ రీఅపీరెన్స్ అంటే ఒరిజినల్ అపీరెన్స్ ఇదే అని చెప్పి ప్రెజెంట్ చేశారనమాట. మీకైతే ప్రస్తుతానికి ఇది క్లారిటీ వచ్చింది. వీలైతే దాని గురించి తర్వాత ఎప్పుడైనా తెలుసుకుందాం. ఈ మహాశివరాత్రి రోజు మీకైతే ఈ డీటెయిల్స్ కాస్త హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను. అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. సో వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి, వీలైతే తెలియని వాళ్ళకి షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.